2026వ సంవత్సరం మార్చి 3వ తారీఖున హోలీ ప్లస్ చంద్రగ్రహణం రెండు కలిసి ఏర్పడబోతున్నాయి. ఈ సంపూర్ణ చంద్రగ్రహణము మన భారతదేశంలో పాక్షికంగా మాత్రమే కనిపిస్తుంది. కొంతమంది అయితే మన భారతదేశంలో కనిపించట్లేదు పాక్షికంగా కాబట్టి ఆచారాలను పాటించాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. కానీ పాక్షికంగా ఏర్పడినా కూడా అన్నీ కరెక్ట్గా పాటించాలి. ఈ చంద్రగ్రహణము 100 ఏళ్ల తర్వాత వస్తుంది. సో ఈ చంద్రగ్రహణం చాలా రెడ్గా కనిపిస్తుంది. అందుకే రెడ్ మూన్ అని కూడా అంటున్నారు. ఈ చంద్రగ్రహణం రోజున పిల్లల్ని బయటికి పంపకూడదు. అలాగే ప్రెగ్నెంట్ లేడీసు, చిన్న పిల్లల తల్లులు, బాలింతలు కూడా బయటికి వెళ్ళకండి. ఆ కిరణాలను లోపలికి రాకుండా తగిన జాగ్రత్తలను అయితే తీసుకోండి. తప్పనిసరిగా బయటికి వెళ్ళాల్సి వస్తే అవాయిడ్ చేయండి. ఈ కాలం మాత్రమే. చంద్రగ్రహణం కాలంలో నిల్వ ఉంచిన నీటిని వాడకూడదంటారు. కానీ పల్లెటూర్లలో అయితే పడేసి కొత్తవి వాడుకోవడానికి వీలుగా ఉంటుంది. సిటీలలో, టౌన్లలో ఉండే వాళ్ళకి ట్యాంక్లో ఉంటాయి కదా, అవన్నీ పాడేసి మళ్ళీ కొత్తవి నింపుకోవడం సాధ్యం కాదు. అందుకే వీటిపైన దర్భా వేస్తే సరిపోతుంది. పూజా రూమ్ని లేకపోతే మన దేవుడి ఫొటోస్ ఉంటాయి కదా, వాటి దగ్గర కూడా దర్భా పెట్టుకోవాలి. అలాగే పూజా రూమ్ని క్లోజ్లో ఉంచాలి. డోర్లు అనేటివి మూసేసి ఉంచాలి. సాయంత్రం పట్టు విడుపు సమయాలు అయిపోయిన తర్వాత అప్పుడు శుభ్రం చేసుకొని పూజా రూమ్ను మనము ఓపెన్ చేసుకోవాలి. మనం వండిన ఆహార పదార్థాలు కూడా నిల్వ ఉంచినవి తినకూడదు. అవి అప్పటికప్పుడు మాత్రమే వండుకోవాలి. ఒకవేళ ఏవైనా నిల్వ ఉంటే వాటి మీద కూడా దర్భా పెట్టుకోవాలి. ఇంట్లో నిత్యం ఉపయోగించే వస్తువుల మీద కూడా దర్భా ఉంచినట్లయితే వాటి దోషం అనేది ఉండదు. కాబట్టి పిల్లలైనా పెద్దలైనా చంద్రగ్రహణం మొదలయ్యేదానికి 1 గంట ముందే అంటే 2:30 లోపలే భోజనం అనేది కూడా చేసేయాలి. ఇలా చేయడం వలన ఆ దోషం అనేది ఉండదు. సాయంత్రం చంద్రగ్రహణం అయిపోయిన తర్వాత విడుపు సమయం 6:48 ఒక చేతిలో ఆవాలని ఇంకో చేతిలో ఉప్పుని తీసుకొని పిల్లలకి దిష్టి తీయడం వలన ఆ నెగటివ్ ఎనర్జీ అనేది పోతుందని చెప్తారు. కాబట్టి ఇలా చేయడం వలన చంద్రగ్రహణం నుంచి ఏర్పడే నెగటివ్ ప్రతికూల ఎనర్జీ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. అలాగే చంద్రగ్రహణం అయిపోయిన తర్వాత వెంటనే ఇల్లు శుభ్రం చేసి దర్పలను తీసేసి పడేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.